యోబు స్నేహితులు కూడా నువ్వు పెద్ద పరమ దుర్మార్గుడు కాబట్టి దేవుడు నిన్ను ఇలా శిక్షిస్తున్నాడు అనేసి కాకులాగా ఎదుర్కొంటూ కాకుకి ముద్దన్నట్టుగా అలా వ్యవహరించేవాడు. యోబు స్నేహితుడు, యోబు విషయంలో యోబు స్నేహితులు అలా కాకులాగా పీక్ తినేవాడు. నువ్వు పాపం చేసావు, నువ్వు పరమ దుర్మార్గుడు, అందుకే నీకు ఇంత కరం పట్టింది, భయంకరమైన కరం పట్టింది, నువ్వు పాపాత్ముడు అన్నట్టుగా అనేవాడు. కానీ అదంతా కూడా తర్ఫీద్ అనేది ఆ కాలంలో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. దేవుడు పరీక్షల ద్వారా, నానా విధాల పరీక్షల ద్వారా మన ప్రేమని, విశ్వాసాన్ని, నిరీక్షణని అన్నింటినీ కూడా దేవుడు పరీక్షిస్తాడు. మన పట్టుదలని అన్నీ కూడా దేవుడు పరీక్ష పెట్టి తెలుసుకోవాలనుకుంటాడు. ఈ పరీక్షలు ఎందుకంటే మనకి స్కోరింగ్ ఇవ్వటానికి, మన విలువ పెంచుకోవటానికి, పరలోకంలోనూ విలువ పెంచడానికి, ముఖ్యంగా ఈ భూమి మీద కూడా మన విలువ పెంచడానికి దేవుడు ఏంటంటే పరీక్షలు రాణిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలు మన భక్తి పెద్దగా ఉంటే దేవుడు ఇచ్చే పరీక్షలు కూడా పెద్దగానే ఉంటాయి. మన భక్తి చిన్నగా ఉంటే ఆ పరీక్షలు కూడా చిన్నగా ఉండదు.